commandments. మోషే వచ్చినప్పుడు ఆయన 10 ఆజ్ఞలైనటువంటివి ఇచ్చినాడు ధర్మశాస్త్రాన్ని. But Abraham paid the tithes. అయితే మోషే గారి కంటే ముందుండినటువంటి అబ్రహాం గారు ఆయన దశమ భాగాలను చెల్లించాడు ఆయన. Before the law, Abraham was paying the tithe. ఈ ధర్మశాస్త్రం అనే 10 ఆజ్ఞలు ఇవ్వబడక మునిపే అబ్రహాము గారు 10వ వంతు అనేటువంటి కానుక చెల్లించాడు. ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా? సూటిగా అడిగేస్తున్నా ఏంటండి చెప్పండి. ఇది? ఎన్ని రోజులు హ్యాండ్ టు మౌత్ ఫుడ్గా జీవిస్తున్నట్టుంది. మనము ఇతరుల గురించి జీవించాలా? మనం ఎప్పుడైతే దశమ భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే, ఇంపాసిబుల్ ఆశీర్వదింపబడలేము. ఎన్ని రోజులండి ఇట్లా ఉండేది? ఆమేన్. ఇవ్వాలా? ఏదో మీరేదో ఫ్రీగా ఏదో బాధపడుతున్నట్టు చేస్తారా? మీరు ఉత్సాహంగా ఇవ్వాలా? ఇయ్యుడే మీకు ఇవ్వాలా? ఇస్తే బ్రదర్ నాకు అయిపోతుంది బ్రదర్, డబ్బు ధారాళంగా ఇవ్వాలి. దమ్ముండా ఇచ్చేది మీకు? ఆమేన్. విశ్వాసం ఉందా? నమ్ముతున్నారు దేవుని వాక్యాన్ని మీరు? అసలు ఇయ్యుడే మీకు ఇవ్వబడినంట. ఇవ్వబడినంటే మన జీవితాలు ఎందుకు ఇట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇవ్వట్లేదు కాబట్టి. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడు ఇంకో మాట. I want to tell you one thing. ఇంకో విషయం చెప్తున్నాను వినండి. If you don't pay your tithes, మీ దశమ భాగాలు మీరు ఇవ్వకపోతే windows of heaven will be closed. ఏమంటే ఆకాశపు కిటికీలు మూసివేయబడి ఉంటాయి. No, nothing is going to go to heaven. ఏది కూడా నీ దగ్గర నుంచి పరలోకానికి వెళ్తా నీ ప్రార్థన అక్కడి నుంచి అది రాదు నీకు. ఏమీ రాదు. Let us open the windows of heaven by paying tithes in your church. మన యొక్క సంఘములలో మన దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి దశమ భాగాలు ఇచ్చుట ద్వారా ఆకాశపు కిటికీలు తెరిచే దమ్ము కలిగి ఉందాం మనం. Repent. మార్పు చెందండి. ఇప్పుడైనా Repent. పశ్చాత్తాపపడండి. Tell God, Lord, forgive me for I did not pay my tithes. దేవుడా నా దశమ భాగాలను ఇప్పటి వరకు నేను ఇవ్వలేకపోయినా నన్ను క్షమించు అని అడగండి. That is the reason Goliath is in your life, tormenting you day and night. స్నేహితులారా, నీవు ఇవ్వాల్సినటువంటి దశమ భాగం ఇవ్వకపోవటం వల్లనే రోజు గొలియాత్ గాడు వచ్చి మనల్ని పీడిస్తా ఉన్నాడు వాడు. Hallelujah. I want you to understand, dear child of God. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవి. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించుకోవాలని కోరుతున్నాను. How many days you want to keep on drinking milk only? Let us eat meat. ఏమండి ఎంతకాలం అని చెప్పేసి ఊరికే పాలు తాగినట్లుగా వాక్యం లేదో పాలు అని తాగుదామండి. బలమైన ఆహారం తిందాం. Let us eat. మంచి ఆహారాన్ని తిందాం. After that ఆ తర్వాత అంటున్నటువంటి మాట 11వ వచనంలో మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. He says, when you pay your tithes, he said, I am going to rebuke the devourer. ఎప్పుడైతే మనం దశమ భాగాలను చెల్లిస్తున్నామో అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దిస్తాను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాట్? అరే చూడండి ఎంత మంచి వాక్యము. దేవుణ్ణి నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా అసలు? చెప్పండి, నమ్ముతున్నారా? నమ్ముతుంటే నమ్ముతున్నట్టుగా చేతులు చూపించండి. సహోదరి సహోదరుడా, చూడండి, దయచేసి వినండి. ఒక్కసారి వాడి చూద్దాం. ఒక్కసారి ఒక 3 నెలలు వాడండి. ఇప్పుడు చూడండి, ఒక చెట్టుని కొట్టాలనుకోండి. చెట్టుని ఒకసారి కొట్టగానే పడిపోతుందా? కొడుతూనే ఉండాలి. కొంచెం ఒకటి కొడుతుండగా అది పడిపోతుంది. మన జీవితంలో కదా గొలియాత్ ఉన్నాడు. ఒక్కడు కొడితే కాదు, అక్కడ ఒక్కడు కొడితే చాలండి. ఒక రాయి ఉందంట. ఆ రాయి అంటే ఏంటి? వాక్యము. ఎప్పుడైతే దశమ భాగం మనం ఇస్తామో, కృతజ్ఞతార్పణ మనం ఇస్తామో, వాడు చచ్చిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాడు చచ్చిపోయాడు. ప్రభు అంటున్నాడు, నేను మీ పంటను తినివేసే పురుగులను గద్దించి వాటిని నాశనం చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. యుద్ధం యెహోవాదండి, మనమేం చేసేది? ఇంకా యుద్ధం యెహోవాది, కానీ విజయం మంది. హల్లెలూయా. ఆశీర్వాదం మంది. హల్లెలూయా. యుద్ధం యెహోవాది, కానీ ఆశీర్వాదం మంది. ఎంత మంచి పని చూడండి. డబ్బులన్నీ మనయేనండి. హల్లెలూయా. 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 గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ.
And I began to pay my tithes. నేను నా దశమభాగం చెల్లించడం మొదలుపెట్టా సింగపూర్లో దేవుడు మాట్లాడాక. God opened the windows of heaven. అంతేనండి, దేవుడు ఆకాశపు వాకిళ్లను తెరవడం మొదలుపెట్టాడు. Today I have abundance. ఈ రోజు నీ సమృద్ధి అనేది నేను కలిగి ఉన్నాను. When I go to God, నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు I command the rain to stop. It has to stop because the windows of heaven are open for my prayers. నా ప్రార్థనకి ఆకాశపు వాకిళ్లు తెరవబడి ఉన్నాయి కనుక వర్షమా ఆగు అంటే ఆగి తీరాల్సిందే. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Windows of heaven must be open, dear child of God. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆ కిటికీలు, ఆకాశపు కిటికీలు, తలుపులు తెరవబడి ఉండాలి. You want to kill Goliath? నువ్వు గొలియాతుని చంపాలని ఆశపడుతున్నావా? Take that smooth stone, అలాగైతే నున్నగా ఉన్న గొలకరాయి అనే వాక్యాన్ని తీసుకో, which is the word of God. అది దేవుని యొక్క వాక్యం. అది Say, Lord, your word says, ప్రభా ఇదిగో నీ వాక్యం ఎలా చెప్తుంది, if I do this, నేను ఎలా చేస్తే you will open the windows of heaven. నీవు ఆకాశపు వాక్యాలను విప్పుతానని చెప్పావు. You will pour out a blessing that there shall not be room enough to receive it. పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తానని చెప్పావు. Do it. అది మీరు చేయండి. Do it right now. ఇప్పుడు అది చేయండి అని చెప్పాలి. Do it right now. మీరు వాక్యానుసారంగా చేసి అప్పుడు దేవుడు చెప్పాలి ఎలా చేయమని. God, you said you will rebuke that devourer. ప్రభా ఇదిగో మా పంటను తినివేసే పురుగుల్ని గద్దిస్తానని చెప్పావు కదా. Do it. అది చేయండి ఇప్పుడే. శోధించమన్నాడు కదమ్మా. ఇచ్చి నన్ను శోధించండి అన్నావు కదా. శోధించకపోతే ఆయన రాడు మళ్ళీ. No, nothing can solve your problem but the word of God. ఏది ఏ మనుష్యుడు కూడా నీ సమస్యను పరిష్కరించలేడు. దేవుని వాక్యం మాత్రమే నీ అప్పనే గొలియాతుని నాశనం చేసి నిన్ను స్వతంత్రునిగా చేస్తున్నాడు. Hallelujah! Hallelujah! The word of God is the power of God. దేవుని వాక్యం అది దేవుని శక్తి. నా మాటలు సుత్తి వంటివి కాదా అంటాడు దేవుడు. హల్లెలూయా! నా మాటలు అగ్ని వంటివి కాదా అంటాడు. హల్లెలూయా! ఆమేన్. దహించు అగ్ని అమ్మా. ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తామో దేవుని అగ్నిని ముందరగా వెళ్ళి ప్రతి ఒక్క ఆటంకాన్ని కాల్చి పడేస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! వావ్ జీసస్. జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. భూమిపై నేనేమి విప్పుదును అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదును పరమునందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. అందరూ చప్పలు కొడుతూ యేసునిలో మనకున్న విజయాన్ని మనం ఆనందిద్దాం. హల్లెలూయా! అవిధేయతతో నేను కోల్పోయిన దేవుని వారసత్వమును తన రక్తముతో నాకు అందించెను. యేసుడు నా రక్షకుడు, విలువైన తన సొత్తుగా నన్ను చేసి తన పరిశుద్ధాత్మతో నన్ను నింపి శత్రు క్రియలన్నిటిపై నాకు జయమిచ్చినట్టు యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదును అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదును పరమునందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. నేనడుగు పెట్టే ప్రతి స్థలమును యేసుని స్వాస్థ్యం చేసేదను. నన్ను సేవించడి యేసునిలో అత్యధిక విజయం పొందెదను. ప్రభు వైపుకు అనేకులను త్రిప్పి ఆకాశ జ్యోతినై మెరిసెదను. నిత్యం
ఉత్సవంతో నన్ను నిలబెట్టుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి పంపించి ఉంచుదును పరమునందున అవి పంపింపబడునులే. జీవా గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. సర్వాంగ కవచము ధరించినే ఆత్మీయ యుద్ధం చేసదను. ఆకాశ మండల దురాత్మలన్ యేసునామంలో ఓడించనను. విశ్వాస డాలును చేపట్టి వాక్యాత్మ ఖడ్గము బిగబట్టి క్రీస్తు రక్తంపు విలువ చాట నన్ను వాడుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదును పరమునందున అవి బంధింపబడునులే. జీవా గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. రాజ్యమున్ నీతిని మొదటగా వెతకి అన్నిటి పొందెదను. గురి యొద్దకై నే పరుగెత్తుచు నీతి కిరీటం గెలిచెదను. నా దిశే కారణం ప్రభు సిలువే, నేనేమయ్యుంటినో అది ప్రభు కృపయే. నాదు విశ్వాసమును నిరతం కాపాడుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదును పరమునందున అవి బంధింపబడునులే. జీవా గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. యేసునిలో మనకున్న ఘన విజయాన్ని బట్టి గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? See, you know, we are victorious. ఏమండి మనం జయించిన వాళ్ళం అండి. There is no defeat. మనం ఓడిపోయిన వాళ్ళం కాము. You are victorious. మీరందరూ జయించిన వాళ్ళే. You don't have to live in debt any longer. మీరేక ఏమాత్రం అప్పులలో జీవించవలసిన అవసరత మీకు లేదు. Live according to the word. దేవుని యొక్క వాక్య సత్య ప్రకారంగా జీవించండి. You shall prosper. అప్పుడు నీ వర్ధిల్లుతావు. You will be a blessing to others. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. You will give to others. ఇతరులకు ఇచ్చేవానిగా ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. మనమే ఆశీర్వదింపబడకపోతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎట్లా ఉంటుంది చెప్పండి కదా. దేవుని అడగండి, దేవా నన్ను ఆశీర్వదించు కాదు, నన్ను ఇతరులకి ఆశీర్వాదకరంగా చేయి దేవా అంటాం. హల్లెలూయా హల్లెలూయా. స్వార్థం కాదు, ఇతరుల గురించి ఇవ్వాలా. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. We will sing one more song from Jesus my hero. యేసే నా హీరో, జీసస్ మై హీరో అనేటువంటి ఒక క్యాసెట్ దైవజనుల ద్వారా అది పాడబడి రిలీజ్ చేయబడినటువంటిది. కావలసినటువంటి వారు మీరు వాటిని తీసుకోవచ్చు. దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం. మేం మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే
ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం శద్రకు మేషకు అబెద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా శద్రక్ మేషకు అబెద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే వారు అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం I am crazy about Jesus. యేసు గురించి నేను ఒక పిచ్చి పట్టుకోవాలి శత్రు సైన్యము దండెత్తి వచ్చగా యెహోషాపాతు ప్రార్థన చేసగా శత్రు సైన్యము దండెత్తి వచ్చగా యెహోషాపాతు ప్రార్థన చేసగా యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చగా భయమే లేక వారు జయగీతం పాడగా యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చగా భయమే లేక వారు జయగీతం పాడగా ఆత్మతోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం జరిగించేగా వారు ఆత్మతోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం గెలిపించేగా మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం శత్రు గొలియాతు సవాలు విసరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా శత్రు గొలియాతు సవాలు విసిరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా ఒక్క దావీదే రోషముతో లేచగా జీవము గల దేవుని నామాన్ని చాటగా ఒక్క దావీదే రోషముతో లేచగా జీవము గల దేవుని నామాన్ని చాటగా చిన్న రాయి వడిసె తోడా ఆత్మశక్తితో జయించగా హే చిన్న రాయి
పరిశుద్ధాత్మ చేత నింపబడండి. Be filled in the name of Jesus. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడండి. In the name of Jesus. యేసు నామములో You deaf and dumb spirit, out in the name of Jesus. చెవిటి మూగ ఆత్మ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of Jesus. యేసు నామములో. Thank you, Lord. ప్రభువా నీవు కార్యాలు చేసావు, నీకు వందనాలు. Thank you for it. Your word has been followed by signs and wonders. నాయనా నీ యొక్క వాక్యం అద్భుతములు సూచక్రియల ద్వారా జరుగుతున్నందుకు నీకు వందనాలు. Thank you, Lord, for healing people. నీ ప్రజలను స్వస్థపరిచేందుకు నీకు వందనాలు. Spirit of diabetes, out in the name of Jesus. డయాబెటీస్ అనే షుగర్ వ్యాధి యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. High BP, low BP become normal in the name of Jesus. హై బీపీ గాని లో బీపీ గాని యేసు నామములో ఆ రక్తపోటు నార్మల్ గా ఉండును గాక. Spirit of jaundice, out in the name of Jesus. జాండీస్ అనేటువంటి వ్యాధి పచ్చకావరులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Boils, out in the name of Jesus. ప్రతి గడ్డలు యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కరిగిపో ఇప్పుడే యేసు నామములో. ఎప్పుడే యేసు నామములో కరిగిపో కరిగిపో. Be healed. స్వస్థపడుడి. స్వస్థత పొందుడి ఇప్పుడే. హల్లెలూయా. ఎప్పుడే స్వస్థతని పొందండి. Be filled by the Holy God. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. In the name of Jesus. యేసు నామములో. Amen. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుని స్తుతి ఆగమని చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు నాయనా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు నాయనా. Hallelujah. Thank you, Lord. హల్లెలూయా. Say this. ఈ మాట చెప్పండి అందరూ గట్టిగా నా వెనకాల. I am healed. నేను స్వస్థత పొంది తిని. గట్టిగా చెప్పాలి. నేను స్వస్థత పొంది తిని. Say this. I am delivered. మళ్ళా చెప్పండి గట్టిగా నా వెనకాల. నేను విడుదల పొంది తిని. Hallelujah. హల్లెలూయా. You say there are some mountains in these places. ఈ స్థలంలో కొన్ని కొండలు ఉన్నాయి. In your home, బహుశా మీ ఇంట్లో కూడాను, maybe in your life. ఏమో అసలు మీ జీవితంలోనే కొన్ని కొండలు ఉన్నాయేమో. Shall we move that mountain right now? ఏమన్నా కొండలను కూడా మనం పెకలించి వేద్దామా, తీసి పారేద్దామా? I want you to shout Vijayawada shout. విజయవాడ కేక మీది ఎలా ఉంటుందో మరి చూడాలి. మేము ఇన్ని ఊర్లు తిరిగామండి, విజయవాడది ఎలా ఉంటుందో చూద్దాము. I want you to spell the name of Jesus at the count of 3. 3 అని దైవజనులు లెక్క పెడతారు. 3 అంకెలు లెక్క పెట్టిన తర్వాత 1 2 3 లెక్క 1 2 3 అని తెలుగు లెక్క పెట్టిన తర్వాత గట్టిగా తెలుగులో యేసు అని మీరు ఎంత గట్టి కేకేయగలరో విజయవాడ కేక వినాలి. Let us shake the mountains. ఏమండి ఆ కొండలు పునాదులతో సహా కంపింపజేయబడాలండి. కంపింపడు కాదు, కదిలిపోవాలా. కదిలిపోయి కూలిపోవాలి. ఇంకా Mountains must move out of your life. మీ జీవితంలో ఉన్న కొండలన్నీ కూడా తొలగిపోవాలి. Amen. ఆమేన్. Because every knee shall bow, every tongue shall confess to the name of Jesus. యేసు నామమున ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఒప్పుకొని తీరాలి. Hallelujah. హల్లెలూయా. At the count of 3, all of you. ఏంటి 3 అని దైవజనులు లెక్క పెడతారు. అప్పుడు ప్రతి ఒక్కరు యేసు అని కేకవేయాలి గట్టిగా. Ready? రెడీ. 1 2 3. ఇది మనం వెళ్ళిన దానికంటే చాలా తక్కువే ఉందండి అయ్య గారు. చాలా ఊర్లు తిరిగాం. No, not enough. అబ్బే సరిపోలేదు నాయన. విజయవాడ కేక ఇంకా కొంచెం గట్టిగా వస్తుంది అనుకున్నా. ఎంతమంది ప్రజలు ఉన్నారు అయ్య గారు. All right. Once again. మరొకసారి తెలుగులోనే 1 2 3. You know what? When Joshua went throughout the Jericho, యెహోషువ ఆ యెరికో చుట్టూరు తిరిగినప్పుడు he shouted for 7 times. 7 సార్లు కేక వేశారంటండి వాళ్ళు. 7 సార్లు. So, 5 more times. 5 more times. ఇంకొక 5 సార్లు. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు చెప్పా కనుక ఇంకొక 5 సార్లు అన్నమాట. You want that Jericho to move from your life? ఏమండి మీ జీవితంలో కూడా యెరికో కోట గోడలు కూలిపోవాలని కోరుతున్నారా? Yes. చెప్పండి గట్టిగా. Who is? నేను కాదండి. All right. 1 2 3. Wow.
కొంచెం కదిలింది. అమ్మా ప్రైజ్ ది లార్డ్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 Say this. యేసు యేసు అలా చెప్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. యేసు కంపాలు వెళ్ళిపోతూ ఉన్నారు, విజయవాడ అంతా వెళ్ళిపోవాలి. యేసు